పేదవాళ్ళు విద్యాసాగర్ గారు ఉన్నారా? ధనవంతులు చేయడానికి ఉంది పార్టీ అక్కడ అధికారులు. విద్యాసాగర్ గారు ఒక నిమిషం, రాజశేఖర్ గారు నాకు తెలుగుదేశం నుంచి మా అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ రాజశేఖర్ గారు అడుగుతోంది. 2014లో ఇదే వ్యక్తులు కదా, ఇదే పార్టీలు, ఇదే కూటమి కదా, ఏం జరిగింది? పెట్టిన వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టోలు తీసేసి చివరిలో ఏదో ఆ గొడవలు ఈ గొడవలు పెట్టుకుని మొత్తానికి రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్ళీ వాళ్లే కదా ఇవాళ ప్రజల ముందుకు వస్తోంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి కాదని కూటమి కోటేయాలి? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రతిసారి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే 600 హామీలు దాంట్లో వెబ్సైట్ లో తీసేసాడు. ఎవరు తీసేసాడు, ఎందుకు తీసేసాడు, 600 హామీలు ఎక్కడున్నాయి, ఎవరు చెప్పాడు? ఇవంతా కూడా బోగస్ మాటలు అవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఎవరు చెప్పారు? అసలు వైసీపీ రిలీజ్ చేసిన 2019 మేనిఫెస్టోలో అసలు కనిపించకుండా కొత్త మేనిఫెస్టో ప్లస్ అని ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి చర్చించారా? ప్రత్యేక హోదా గురించి చర్చించారా? సిపిఎస్ గురించి చర్చించారా? ఇలాంటి హామీలు కొన్ని తీసుకుంటే అసలు 2019 ఎలక్షన్ జరిగిందే ప్రత్యేక హోదా అంశం మీద. రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా లేకపోతే ఒక్క ఛాన్స్ హామీ మీద వచ్చినటువంటి మనిషి 25కి 25 ఎంపీ సీట్లు అడిగారు. అంతకుముందు పార్లమెంట్ లో ప్రజలను వంచడానికి దొంగ రాజీనామాలు చేశారు. రాజీనామాలు చెల్లవని కూడా ఇలాంటి దొంగ నాటకాలు ఆడి కదా ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళ విమర్శించే తెలుగుదేశం పార్టీ. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, నగేష్ గారు అండ్ రాజశేఖర్ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం ప్రారంభించారు. చివరి ప్రచార సభలో ఆయన అంటే ఈ రోజుతో కాసేపటి ప్రచారం ముగిసిపోతుంది కదా.